నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే మెగా డిఎస్సికి సంబంధించి దగా డిఎస్సి అని చెప్పి అటు అంబటి రాంబాబు కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, అటు భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా తెగ బాధపడిపోతున్నారు. వాస్తవానికి వీళ్ళేదో ఎగ్జామ్ రాసినట్టు, వీళ్ళని ఏదో ఫెయిల్ చేసినట్టు, వీళ్ళని కక్షపూరితంగా ఫెయిల్ చేసే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంబంధించి వాళ్ళేదో ఉద్యోగాలు తీసుకున్నట్టు మాట్లాడుతున్నారు. కానీ అసలైనటువంటి యొక్క పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు ఎక్కడ కనిపించడంలా. మొన్న ఈ మధ్య ఎవరో నవీన్ అనే పేరు తీసుకొని నవీన్ చాలా మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు, అసలు నవీన్కి ఉద్యోగం ఎలా రాకుండా ఉంటుందని చెప్పేసి మాట్లాడితే అక్కడ అధికారి చాలా క్లారిటీ చెప్పారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదు అని చెప్పేసి నోరు మూసుకొని వెళ్ళిపోయారు. సో ఇప్పటికీ కూడా మళ్ళీ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం, అంటే దాదాపు 3,40,000 పైచిలకు ఎగ్జామ్ రాస్తే మెగా డిఎస్కి సంబంధించి 16,000 మంది వాళ్ళు క్వాలిఫై అయ్యారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అంటే మిగతా దాదాపు 3 లక్షల పైచిలకు వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టాలనే ప్రయత్నం ఇప్పుడు వైసీపీ చేసుకుంటూ వస్తుంది. నిజంగా విద్యార్థులు వైసీపీని నమ్ముతారా అంటే ఏమంటారు? ఇక్కడ ఫస్ట్ అసలు వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముతారా అంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు విద్యార్థులకు కానివ్వండి, మరి టీచర్స్కి కానివ్వండి ఏం చేశారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు? మరి అంతే కదా, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం మంచి చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తునిచ్చి లేకపోతే మంచి ఉద్యోగ అవకాశ కల్పన కలిగిస్తే ఖచ్చితంగా ఈ రోజున ఇదిగో కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అమోఘంగా మమ్మల్ని పరిపాలించాడని చెప్పి చెప్పుకోవటానికి ఉండిద్ది. కానీ అది లేదు కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 19 నుంచి 24 మధ్య ఏం చేశారంటే దోచుకోవటం, ఏ విధంగా దోచుకోవాలి, ఎలా దోచుకోవాలి, దోచుకున్నదంతా ఎక్కడ దాచుకోవాలి, ఎవరికి కనపడకుండా ఏ విధంగా పారిపోవాలి, తప్పించుకోవాలి, ఇదే వాళ్ళ ప్రయత్నం అంతా ఈ విధంగానే కొనసాగింది తప్పించి ఇవన్నీ అడగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రాంతీయ విభేదాలు సృష్టించాలి. దీని మీదే వెళ్ళారు. ఎప్పుడు ఒక మెగా డిఎస్సి కానివ్వండి, అతను చెప్పింది ఏంటి, అసలు యువతకి నేనున్నానని చెప్పేసి ఒక భరోసాగా ఆ రోజున మాట్లాడటమే కాకుండా నవరత్నాలు అనే పేరుతోటి నవ మోసాలు చేశాడు. మరి అంతకంటే కిరాతకమైన మనిషిని ఎవరో కూడా ఎప్పుడు కూడా చూసిండ్రు, ఆ పరిపాలన కూడా ఎవరో చూడబోరు ఇంక ముందు, అంత దారుణంగా చేశాడు. మరి ఆయన ఏపీపీఎస్సీ ఎగ్జామ్ని ఏ విధంగా కండక్ట్ చేశాడు? మెగా డిఎస్సి అంటే అసలు లేకుండానే మరి ఎన్ని నాటకాలు ఆడారు 5 సంవత్సరాలు. ఆ తర్వాత వాళ్ళు చెప్తున్న ఏదైతే జాబ్ మేళా అని చెప్పేసి దానికి ఏం చేశాడు, జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేసుకోవడం తప్పించి ఇంకేం లేదు. ఇన్ని రకాలుగా మీరు మోసం చేస్తూ ఈ రోజున ఏదో కొత్తగా మీకు విద్యార్థుల మీద లేకపోతే ఈ యువత మీద వీళ్ళందరి మీద మీకు ప్రేమ పుట్టుకొచ్చింది, టీచర్ల మీద జాలి చూపిస్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా? అంటే గతంలో ఇదే వైసీపీ కరోనా వచ్చినప్పుడు ఇదే ఉపాధ్యాయులు తీసుకొచ్చి వైన్ షాపుల ముందు నించోబెట్టడం, వాలంటీర్లుగా నించోబెట్టడం మనం చూసాం. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. దేనికోసం రాజీనామా చేయాలి అని చెప్పేసి అంటే డిఎస్సి పెట్టినందుకు రాజీనామా చేయాలా, అంటే 16,000 మంది ఇప్పుడు ఉద్యోగాలు చేసుకున్నందుకు రాజీనామా చేయాలా, ఇప్పుడు మరో డిఎస్సి పెడుతున్నారు దానికోసం రాజీనామా చేయాలా, దేనికోసం రాజీనామా చేయాలంటే ఏం చెప్తారు? దానికి భర్తీ చేస్తున్నారు దాదాపుగా 421 పోస్టులు. చాలా పారదర్శకంగా జరుగుతుంది. ఎన్ని వేల మంది రాస్తున్నారు, ఎంతమంది ఈ రోజున దాంట్లో ఆ పోస్టులు భర్తీ జరిగింది చూస్తే మరి అది తట్టుకోలేకపోతున్నారు. ఏం చేయాలండి, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ రోజున నారా లోకేష్ గారు ఆ పదవుల్లో ఉంటే ఇంకా రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారిపోతుంది. వీళ్ళ మొహాలు ఏ విధంగా మాడిపోతాయో కూడా తెలుస్తుంది. అక్కడ ముఖ చిత్రం మారిద్ది, ఇక్కడ వీళ్ళ ముఖాలు మాడతాయి. కాబట్టి ఆ భయం అనేది వాళ్ళని ఈ విధంగా మాట్లాడిస్తుంది, అంతకుమించి ఏం లేదు. మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున కార్పొరేట్ స్కూళ్ళకి అదే ధీటుగా మరి ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఆ పేపర్లో ప్రకటన కానివ్వండి, ఈ రోజున అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయండి, ఇక్కడున్న మరి ఆ మౌలిక వసతులు కానీ ఆ టీచర్స్ కానివ్వండి, అక్కడ ఉన్నవన్నీ ఏంటి అనేది క్లియర్గా చూపిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా చూసిన తర్వాత నేనేం చేశాను, మరి నేనేం చెయ్యలేదు కదా ఆ రోజున 19-24 మధ్య. ఎన్నో రకాల మాటలు అయితే చెప్పాను కానీ పరదాలు కట్టుకొని తిరిగాను, ప్రజల ముఖం కూడా చూడలేదు, వాళ్ళ మంచి చెడ్డలు పట్టించుకోలేదు అన్న భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతుంది. ఈ రోజున ఏం చేయాలో, ఈయన పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు. దానికి ఏం సమాధానం చెప్తాడు? మళ్ళీ ఈయన తిరిగి పోరాడతాడు దాని మీద వచ్చి. ఇంకేముంది, పిల్లలకి ఫీజులకి మీరంతా కూడా బకాయిలు పెట్టారు, ఎవరు పెట్టినాయి అవి? అంటే ఇప్పుడు విద్యార్థుల్లో కావచ్చు, ఉపాధ్యాయుల్లో కావచ్చు, గతంలో జరిగినటువంటి ఒక అన్నీ కూడా ఇప్పుడు మనం చూసుకుంటే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019-24 దాకా స్కూల్ బ్యాగుల మీద, బెల్టుల మీద, స్కూల్ సాక్సుల పైన, ఆఖరికి కోడిగుడ్డు పైన, లేదా జగనన్న చిక్కీలు అని చెప్పి కావచ్చు, గోరుముద్దని కావచ్చు, ప్రతి దాని మీద స్టిక్కర్లు. ఈరోజు చూసుకుంటే నారా లోకేష్ గారు
అంతంత మంచి ఫలితాలు వచ్చినా సరే ఆ యాడ్లో కూడా కనీసం ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో కానీ లోకేష్ గారి ఫోటో కానీ ఎవరిది ఫోటో లేదు. ఇప్పుడు వచ్చేసరికి మధ్యాహ్న భోజన పథకం వచ్చేసి డొక్కా సీతమ్మ గారి పేరు మీద నడుస్తుంది. ఇలా ఎన్నో పథకాలన్నీ కూడా మహానుభావుల పేర్ల మీద నడుస్తుంటే గతంలో ఎలా నడిచాయి? ఇప్పుడు ఇవన్నీ కూడా మర్చిపోయారని చెప్పి అనుకుంటున్నాడే జగన్? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మీరు చూస్తే ఒక చోట ఫుడ్ వండి పిల్లలకు తీసుకెళ్లే వ్యాన్స్ ఏర్పాటు చేశారు. వాటికి ఎల్లో రంగు ఉంటే నారా లోకేష్ గారు చూసి వాటిని మార్పిచ్చేశారు. ఆ కలర్ ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే దానికి కూడా ఇప్పుడు ఈ రోజున స్కూల్ బస్సులన్నీ ఎల్లో కలర్లో ఉంటాయి. ఎందుకంటే అది ఈజీ ఐడెంటిఫికేషన్ ఉండిద్ది కాబట్టి. మరి అలాంటిది ఈ రోజున మనం పెట్టడానికి ఎందుకు దాన్ని అంగీకరించలేకపోతున్నామంటే దానికి కూడా ఎక్కడ వీళ్ళు ఇలాంటి ముద్ర వేస్తారో, దాన్ని ఎక్కడ వంకరగా చూపించేసి ప్రజల మనసుని ఇబ్బందికి గురి చేస్తారన్న దీంతో మరి వాటికి కూడా కలర్స్ తీసేసిన పరిస్థితి. అంటే పసుపు అనగానే వీళ్ళకి భయం వస్తుంది. అమ్మో పసుపు అనగానే ఇంకేముంది తెలుగుదేశం పార్టీ, ఇంకేముంది వీళ్ళు ముందుకి దూసుకెళ్తున్నారు. అది ఎంత పవిత్రమైన రంగో వీళ్ళు దాన్ని చూస్తే అంత భయపడుతున్నారు. అంటే ఈ ఎవరైతే షర్మిలా గారు చెప్పినట్లుగా వీళ్ళంతా ఈ సైతాన్ బ్యాచ్ అనేది భయపడుతుంది. కాబట్టి మీరు ఏం చేశారు? అక్కడున్న ఏదైతే పిల్లలకు కానివ్వండి, స్కూల్ విద్యార్థులు వాళ్ళకి అమ్మఒడి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చెప్పండి? ఎంతమంది ఉంటే అంతమంది. భారతీరెడ్డి స్వయంగా వచ్చి చెప్పింది పాపం, మీ అందరు పిల్లల్ని చదివించండి, స్కూల్స్ పంపించండి, జగనన్నను గెలిపించండి, పిల్లలందరికీ డబ్బులు ఇస్తాడని ఇవ్వలేదు. టీచర్లు బాత్రూమ్లు ఫోటోలు పెట్టాలండి. ఎలా పెడతారండి టీచర్లు? పిల్లలకు చదువులు చెప్పాలా? గురువు అంటే ఏంటి? వాళ్ళు మంచి చెడ్డలు చూసుకుంటూ వాళ్ళని మంచి దారిలో నడిపించేందుకు మనం వాళ్ళని ఉపయోగించుకోవాలి. కానీ మీరు బాత్రూమ్లు క్లీన్గా ఉన్నాయో లేవో ఫోటోలు పెట్టండి అంటే ఎలా ఉంటుంది? దానికి వేరే ఉంటారు కదా చేసేవాళ్ళు. ఇలాగా అంటే జగన్మోహన్ రెడ్డికి చదువు విలువ తెలియదు, ఆ ఉద్యోగ బాధ్యత అంటే ఏంటో తెలియదు, పిల్లలకు ఎలా చదువు చెప్పే గురువు ఎలా ఉండాలనేది తెలియదు, వాళ్ళని గౌరవించడం అంతకంటే తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ రోజున వీళ్ళందరూ ఏం చెయ్యకపోగా ఈ రోజున చేస్తున్న ప్రభుత్వాన్ని, చేస్తున్న మనుషుల్ని ఈ విధంగా ఇబ్బందికి గురి చేస్తూ ఈ రోజున చూస్తున్నాం. పక్క రాష్ట్రంలో కూడా తెలంగాణలో మరి ఎవ్వరూ కూడా వ్యతిరేకంగా పోరాటానికి రావట్లేదని, ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బాధ ఏంటంటే రైతు పోరంటే రైతులు రారు, యువత పోరంటే యువకులు రారు, సరే నిరుద్యోగ సంఘాలంటే వాళ్ళు ఎవరూ లేరు అక్కడ రావటానికి. అసలు జగన్మోహన్ రాడు అట్లాంటి వాటి రాడుగా, చెప్పటం మాత్రమే. ఏసీ రూమ్లో కూర్చుంటాడు. ఈ రోజున అదే వ్యతిరేకత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో భగ్గుమంటుంది. ఏంటంటే మీరేమో ఏసీ రూముల్లో కూర్చొని మాటలు చెప్తారా, మేమేమో ఈ ఎండల్లో మెయిన్ ఎండలకు భయపడుతున్నారంటండి. ఎండలు లాస్ట్ ఇయర్ చూస్తే బొత్స సత్యనారాయణ గారు కళ్ళు తిరిగి పడిపోయిన పరిస్థితి. ఇవన్నీ చాలా చూసాం ఇలాంటివి. ఇవన్నీ చూసి ఈ రోజున ఎంత ఎండల్లో ఎంత అమానుషంగా కనీసం ఈ రోజున జాగ్రత్తలు చెప్తున్నారు ప్రతి ఒక్కరు. ఈ టైం నుంచి మార్నింగ్ 11 గంటల నుండి ఈవినింగ్ 4 o'clock వరకు ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు అని. మరి ఆ జ్ఞానం కూడా లేకుండా మీరు చచ్చినా బ్రతికినా నాకు అనవసరం, నేను చెప్పిన మాటలు ప్రజల్లో తీసుకువెళ్ళండి అనే రీతిలో జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా ఆలోచిస్తున్నాడంటే ఇతనికి విద్యార్థులు, గురువులు, మరి యువత వాళ్ళ భవిష్యత్తు గురించి ఒక ఆలోచన ఉంటుందా అంటే ఉండదు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే వాస్తవానికి గత వైసీపీ హయాంలో బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా చేశారు. ఆయన చేస్తున్నప్పుడు టీచర్ బదిలీలకు సంబంధించి ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 లక్షల రూపాయల దాకా ఆయన లంచాలు వసూలు చేశారని చెప్పి దాదాపు 1600 మంది టీచర్లు ఎవరైతే ఉన్నారో వీరందరి బదిలీకి దాదాపు ఒక 65 కోట్లు సంథింగ్ ఏదో ఆయన లంచం తీసుకున్నాడని చెప్పింది. సో ఇలాంటి విమర్శలు ఇప్పుడు లోకేష్ గారి దగ్గర వినలేదే. సో అప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులు చాలా తేడా ఉంది. అదే కాక ఇంత పెద్ద నిరసనలు చేయాలని చెప్పి వాళ్ళు ఒక మాట మాట్లాడుతున్నా సరే నిరుద్యోగులు ఎవరు వెళ్ళడం లేదు, విద్యార్థులు వెళ్ళడం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తుంది, ఎన్నో కొన్ని వందల కంపెనీలు తెస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా తెలుసు, చదువుకున్న వాళ్ళు కొంత జ్ఞానం కూడా ఉంది కాబట్టి డిఎస్సి ఎగ్జామ్ జరిగేది ఓన్లీ 16,000 మందికి. దాంట్లో 16,000 మంది మాత్రం ఉద్యోగాలు పొందుతారు. మిగతా వారు మిగతా కంపెనీల్లో కానీ ఎక్కడైనా సరే ఉంటారు. మా భవిష్యత్తు కూటమితోనని చెప్పి అనుకుంటున్నారని చెప్పేసి అంటున్నారట. సో ఆంధ్రాకి సంబంధించిన యువత ఏమంటున్నారంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వాళ్ళైతే నారా లోకేష్ గారి వైపే ఉన్నారు అనేది వాస్తవం. ఎందుకంటే ఎవరు మనకి వెలుగుని చూపిస్తారు, మన జీవితాలను ముందుకు నడిపిస్తారు అంటే అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని, గొడ్డల బ్యాచ్ని ఎవరు ఎంకరేజ్ చేస్తారండి? ఎవరు మీతో మేము ఉంటామని వస్తారు? ఈ రోజున ఎవరికి ఈ రోజున చూస్తుంటే నిన్నటి రోజున చూసాము, ఏదైతే ఈ యువతని ఏ విధంగా అతను ఈ మద్యం కుంభకోణంలో ఈ డబ్బులు దాయటానికి కానివ్వండి, ఆ రూములు కాపలా ఉండటానికి కానివ్వండి, ఒక చోటు నుంచి ఒక చోటకి అట్టపెట్టెలు చేర్చడానికి కానివ్వండి, పాపం చక్కగా వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకొని
మంచి ఉద్యోగంతో వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాల్సిన వాళ్ళు ఈ రోజున దొంగల్లా బ్రతుకుతున్నారు. ఐఐటి ఖరగ్పూర్ చదివినటువంటి విద్యార్థులు కూడా తీసుకొచ్చి లిక్కర్ స్కామ్లో పెట్టి ఎంత దారుణమైన విషయం ఇది. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎలా ఉన్నాయంటే ఇలా ఉన్నాయి. లిక్కర్ స్కామ్లో వీళ్ళందరినీ భాగస్వాములు చేసి వాళ్ళ జీవితాలని చీకటి మయం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున యువత గురించి మరి యువకుల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడంటే ఎవరైనా నమ్ముతారా? ఆయనకు అంత ప్రేమ ఇప్పుడు సడన్గా ఎందుకు వీళ్ళ మీద పుట్టుకొచ్చిందంటే మరి ఎవరికైనా డౌట్ వచ్చింది కదా. ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఈ రోజున ఎందుకు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ రోజున అందరూ అవగాహన కలిగింది. ప్రతి ఒక్కరూ చైతన్యవంతంగా ఉన్నారు, అందరూ ఆలోచిస్తున్నారు, ఆలోచించి అడుగు వేస్తున్నారు కాబట్టి ఈ రోజున మరి రాష్ట్రంలో ఇన్ని వేల ఉద్యోగాలు కానివ్వండి, ఇన్ని లక్షలు ఉద్యోగాలు యువతకి మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా ఇస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఇన్ని కంపెనీలు వస్తుంటే వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక, ఏం మాట్లాడాలో తెలియక, ఏది చెప్తున్న ఈ రోజున బూమరాంగ్ అయిపోతుంది. మీరేం చేశారు అనేది ముందు అడుగుతున్నారు. మీరు ఆ రోజున చేసింది ఏంటి, ఈ రోజున మీరు చెప్తుంది ఏంటి, మరి ఎక్కడా పొంతం లేదు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం చెప్పనివి కూడా చేస్తుంది. ఈ రోజున ఈ భరోసా కాదు, ఇది కాదు, ఇంకోటి కాదు, అక్కడ లేనివి, మేనిఫెస్టోలో లేని విషయాలు కూడా ఈ రోజున ప్రజల కోసం వాళ్ళు సంక్షేమాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా యువకులు చూస్తున్నారు, గమనిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు రేపు వచ్చే కొత్త న్యూ జనరేషన్ వాళ్ళ ఓట్లు ఉన్నాయో వాళ్ళు ఇంకా ఆసక్తికరంగా వింటున్నారు. నిజంగా ఇలా ఉందా రాష్ట్రంలో అంటే 2019-24 మధ్య మన రాష్ట్రంలో ఏం జరిగింది, ఈ 3 రాజధానులు ఏంటి, ఇప్పుడు అమరావతి మన రాజధానిగా ఉన్న తర్వాత మన భవిష్యత్తు మరి ఏ విధంగా తలరాతలు మార్చుకోబోతుంది అనేది మరి ఇన్ని రకాలుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎలా ఆలోచిస్తాడండి? నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి, డిఎస్సిలో ఏదో అవకతవకలు జరిగినాయి అంటే మరి అది నువ్వు చెప్పాలి. ఫస్ట్ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాల ఎగ్జామ్లు కండక్ట్ చేశారు, ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 దాంట్లో మరి ఆ పేపర్ కరెక్షన్ ఎవరు చేశారు, ఎవరి చేత చేయించారు, ఎవరెవరికి ఎన్ని మార్కులు ఇచ్చారు, ఏ విధంగా అవన్నీ కూడా మరి మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకి ఎలా నువ్వు ఇచ్చావో కూడా తెలుసు. ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా గ్రూప్ 1 రాసిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఎవరికి వెళ్తాయండి? పక్కన చౌదరి అని ఉన్న వాళ్ళని పక్కన పడేసిన జగన్మోహన్ రెడ్డిని వాళ్ళకి మెజార్టీ ఉండి కూడా పిల్లలు చదువుకొని చక్కగా అంత గొప్పగా ఉండి కూడా నువ్వు కేవలం ఆ కులానికి ఆపాదించి పక్కన పడేసావంటే ఎవరికి కులపిచ్చుంది? ఎవరు యువత గురించి ఆలోచిస్తున్నారు? ఇంత దారుణమా? ఈ రోజున ఎక్కడైనా సరే కమ్మ, కాపు, రెడ్డి అని చెప్పేసి ఆలోచిస్తుందా కూటమి ప్రభుత్వం? ఆ మాటే వద్దని చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు నుంచి. నీచమైన ఆలోచనలతోటి నీచంగా ఆలోచించి ఆ రోజున పిల్లల జీవితంతో ఆటలాడుకున్న మీరు ఈ రోజున డిఎస్సి గురించి, జాబ్ మేళాల గురించి, యువత గురించి మాట్లాడుతుంటే చెప్పులు పట్టుకొని రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చంపలు పగలగొట్టడానికి పిల్లలు. సో చూద్దామండి, ఖచ్చితంగా మెగా డిఎస్సిని దగా డిఎస్సి అన్నా సరే ఎవరు నమ్మడం లేదు. అసలు మీదే దగా పార్టీ, దగా నాయకులు అని చెప్పేసి తిరిగి వైసీపీ నేతలనే యువత ఇప్పుడు మళ్ళీ తరిమి కొడుతున్నారు. సో చూద్దామండి ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.